అనగనగా ఒక నగరం సందడిగా ఉంది. కాని ఎవరూ గమనించలేదు తన బరువైన సంచులతో ఇబ్బంది పడుతున్న ఒక వృద్ధుడిని. అతని కిరాణా సామాను బరువు అతని అలిసిపోయిన చేతులకు చాలా ఎక్కువ. ఒక స్కూల్ బాలుడు ఎజాక్ వీధి అవతలి నుండి ఆ వ్యక్తిని చూశాడు. ఇతరులు దాటి వెళ్తుండగా అతను ముందుకు అడుగుపెట్టడానికి వెనకాడలేదు. క్షమించండి తాతగారు అని ఎజాక్ నవ్వుతూ అన్నాడు. వాటిని మోయడానికి నేను మీకు సహాయం చేయవచ్చా? తాత కళ్ళు ఆశ్చర్యం మరియు ఉపశమనంతో నిండిపోయాయి. వారు నెమ్మదిగా కలిసి నడిచారు. నగరం యొక్క కథలను పంచుకున్నారు. బరువైన సంచులను కలిపి తీసుకెళ్లినప్పుడు తేలికగా అనిపించింది. ఇంటి గుమ్మం వద్ద తాత ఎజాక్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇది బ్యాగులతో సహాయం మాత్రమే కాదు, అతని మొత్తం రోజంతా ప్రకాశవంతం చేసింది దయ. ఎజాక్ ఇంటికి నడుస్తున్నప్పుడు చిన్న సంజ్ఞ ఎవరి జీవితంలోనైనా అతిపెద్ద మార్పును తీసుకురాగలదని అతను గ్రహించాడు.